మన పాస్టర్స్ అందరూ కూడా ఆ విధముగానే స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మన మధ్య ఎదిగినటువంటి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఎంతగానో ఎదిగినటువంటి పాస్టర్ సాగర్ తను ఒక పుస్తకము దేవుని కొరకు సేవకులు ఏ విధముగా ఉండాలి అనేటువంటి అంశము మీద తను ఒక పుస్తకము రాయటానికి దేవుడు కృప చూపించారు. ఆ పుస్తకమును మీ అందరి సమక్షంలో ఈ విధంగా 32వ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఈ పుస్తకమును దేవునికి అంకితం చేస్తున్నాము. ఈ పుస్తకమును రిలీజ్ చేస్తున్నాము. తనను ఆత్మీయముగా చిన్నప్పటి నుంచి కూడా తను రక్షింపబడినప్పటి నుంచి ఎంతగానో ఆ మొక్కను నీరు పోసి పెంచిన విధముగా ఆత్మీయముగా హైదరాబాద్ సంఘానికి రాకముందు తనను పెంచి పెద్ద చేసినటువంటి పాండు నాయక్ గారు ముందుకు వచ్చినట్లయితే సాగర్ రాసినటువంటి ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా రిలీజ్ చేద్దాము, దేవునికి అంకితం చేద్దాము. ఇప్పుడు పాండు నాయక్ గారు ఇది రిబ్బన్ కటింగ్ చేసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రార్థన చేసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోకమందు మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న తండ్రి. నాయనా, ఈ స్థలంలో ప్రభా మేము నిలిచి ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ. ఇక తండ్రి, మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు స్తోత్రములు. ఈ సేవకుని లేవనెత్తి ప్రభా మేమందరము అనేక ప్రజలంగా రక్షణ పొందటానికి కృప చూపావు తండ్రి. నీకు స్తోత్రములు. అయినా సాగర్ హరిని బట్టి నీకు వందనములు ప్రభా. ఇదిగోనైనా తల్లి గర్భంలో ఏర్పరచుకొని ఇదిగో తండ్రి ఈ దినం ప్రభా నైనా నీ నామం మహిమ కొరకు ప్రభా రాసిన ఈ పుస్తకం ప్రభా ఎంతమంది అయితే చదువుతారు ప్రభా వారందరూ రక్షకుడిని తెలుసుకుని లాగును ప్రభా నీ కృప చూపమని నైనా రాసిన ఈ పుస్తకం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా అనేకమైన పుస్తకం రాయటానికి ప్రభా ఆ కుమారుని నైనా నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి నడిపించి మహిమను పొందమని ఇప్పుడు నైనా ఈ పుస్తకమును ప్రభా ఇదిగా అంకితం చేస్తుండగా నీవే దీవించి మహిమను పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.